సెగ్మెంట్. ఏబీ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. పి ఈజ్ ద మిడ్ పాయింట్ అన్నాడు. పి ఈజ్ ద మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. అండ్ డి అండ్ ఈ ఆర్ పాయింట్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబీ. ఇంకోటి ఏంటి? డిఈ పాయింట్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబీ. ఎట్లా ఉంటాయంటే అవి యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబీ. బిఏడి అంటే ఈ యాంగిల్కి ఈబి ఏబిఈ అన్నాడు. ఏబిఈ ఈ యాంగిల్కి ఈక్వల్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. ఇది ఈక్వల్. ఎందుకు? పి మిడ్ పాయింట్ అని చెప్పేసి. ఇంకోటి ఈపిఏ ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం డిఏపి ఎలా ఉంది చూడండి. డిఏపి ఈ ట్రయాంగిల్, అలాగే ఈబిపి ఈ ట్రయాంగిల్ ఈక్వల్ అని చూపాలి. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఈ ఫిగర్స్ వేసుకుంటాం పక్కన. వేసుకుంటే మీకు ఇండివిజువల్గా అర్థమవుతుంది. పిబి ఏపిడి తీసుకుంటే స్టార్టింగ్లో ఇచ్చాడు యాంగిల్ ఏకి యాంగిల్ బి ఈక్వల్ అని చెప్పాడు. ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ అన్నాడు. ఇంకా మనం ఒకటి చూపించాలి. సైడ్ యాంగిల్ సైడా యాంగిల్ సైడ్ కాంబినేషన్ చూపించాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఈపీబీ రావాలంటే దీనికి మనకి ఇచ్చింది ఇంత పార్టే. ఈపీబీ రావాలంటే ఏంటి? ఖచ్చితంగా డిపిఈ యాడ్ చేయాలి. దీనికి డిపిఈ గివెన్. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఈపీఏ ఈజ్ ఈక్వల్ డిపిబి ఇచ్చాడు. ఈపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి. ఎక్కడ ఉంది? డిపిబి అంటే ఈ పార్ట్. దీనికి ఏం చేస్తాం? ఈపీఏ యాంగిల్ డిపిబి రాసి టూ సైడ్స్ కూడా డిపిఈ యాడ్ చేస్తాం. యాంగిల్ డిపిఈ ఇక్కడ యాంగిల్ డిపిఈ యాడింగ్ డిపిఈ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏపీడి అవుతుంది. చూడండి ఈపీఏకి ఈ యాంగిల్ యాడ్ కావడం వల్ల ఏపీడి అవుతుంది. యాంగిల్ డిపిఏ కానీ ఏపీడి కానీ కావచ్చు. డిపిఏ అంటే ఈ యాంగిల్ అవుతుంది. డిపిఐ ప్రజెంట్ ఈ ఫిగర్లో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిపిబికి ఈ యాంగిల్ యాడ్ కావడం వల్ల ఈపీబి అవుతుంది. ఈపీబి అంటే ఇందులో ఉన్న ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ సైడ్ యాంగిల్ క్రైటీరియా వాడచ్చు. సో ఏ ప్రూవ్ చేయమన్నాడు? డిఏపి in triangle DAP and triangle EBP. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటి? యాంగిల్ డిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈపీబి. ఎక్కడుంది ఇది? డిఏపి ఈపీబి అనేది గివెన్లోనే ఉంది. మనకి ఇక్కడ బి అని ఇచ్చాడు. బి అన్న ఈపి అన్న ఒకటే అవుతుంది. యాంగిల్ ఏనే అవుతుంది. నెక్స్ట్ సైడ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఏపీ ఈజ్ ఈక్వల్ బీపీ అన్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి పి ఈజ్ ద మిడ్ పాయింట్. ఇది గివెన్. ఇది పి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈ పాయింట్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కున్నాం ఏంటి? డిపిఏ ఈజ్ ఈక్వల్ టు ఈపీబి. డిపిఏ యాంగిల్ డిపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి కనుక్కున్నాం. సో కాంగ్రెంటే కదా. సైడ్ యాంగిల్ ఫ్రమ్ యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్సీ
triangle DAP is congruent to triangle EBP. So from CPCT, AD is equal to BE అవుతుంది.